యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. సెప్టెంబర్ 28వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వాక్యము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, నీ హృదయమును పలక మీద వ్రాసుకొనుము. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీవు నడవవలసిన మార్గమును ఆయన నీ కొరకు సరళముగా మార్చును. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ జీవితం దుఃఖ సాగరంలో ఉండొచ్చు, కానీ దేవుడు నీ స్థితిని క్షణంలో మార్చగలడు. నీవు ఆయన యందు విశ్వాసం కలిగి జీవించు. ఆయన ఉపదేశమునకు విని నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. ప్రతి విషయాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉండు. దేవుని శక్తి నిన్ను కమ్ముకొనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.